ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వానిని గద్దించును. నిజమే, దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని దేవుడు గద్దిస్తాడండి. ఒక తండ్రి కుమారుడు తప్పు చేస్తున్నాడు, తప్పుడు బాటలో నడుస్తున్నాడు, తప్పుడు స్నేహం చేస్తున్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు అని తండ్రికి తెలిసినప్పుడు తండ్రి తను ఎంతగానో ప్రేమించిన కుమారుడు పాడైపోకూడదని ఏం చేస్తాడు? తన్ని హెచ్చరిస్తాడు. నువ్వు వెళ్తున్న బాట సరైన బాట కాదు, నువ్వు చేస్తున్న క్రియలు సరైనవి కావు అని తండ్రి గద్దిస్తాడు. నువ్వు పలానా కార్యం చెయ్యొద్దు అని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే కొడతాడు కూడా కదా. దేవుడు కూడా నన్ను ఎలా మనల్ని చూస్తున్నాడు అంటే, దేవుడు మనల్ని తన బిడ్డలుగా అంగీకరించాడండి. ఎవరైతే దేవుణ్ణి అంగీకరించారో, ఎందరైతే దేవుని అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు. దేవుడు ఈరోజు నన్ను కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు. సో తన బిడ్డలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము కూడా మరల ఈ లోకంలో పడిపోతాం, లోకానుసారంగా జీవిస్తాను, లోక స్నేహంలో మునిగిపోతాను, నాకు నచ్చిన వాటిలో నేను నడిచేస్తాను అంటే ప్రభు మనల్ని కూడా గద్దిస్తాడు అన్న విషయాన్ని గుర్తించాలి. కొన్నిసార్లు అవసరమైతే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, కొన్నిసార్లు అవసరమైతే మనల్ని గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, 4 దెబ్బలైనా వేసి మనల్ని మార్చడానికి రెడీ అవుతాడు అన్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు చాలామందికి దేవుని ద్వారా మెప్పు కావాలి, కానీ దేవుని ద్వారా వచ్చే గద్దింపు అంటే ఇష్టం ఉండదు. క్రైస్తవులకే దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుడు ఇచ్చే ఆజ్ఞను పాటించమంటే ఆజ్ఞను పాటించడానికి ఇష్టం ఉండదు కదా. ఆజ్ఞను పాటిస్తేనే దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటిగా దేవుడు మనకి ఏం ఆజ్ఞలు ఇచ్చాడో, ఏం కట్టడలు ఇచ్చాడో, దేవుడు ఎలా నడవమన్నాడో ఆ విధంగా మనం నడిస్తేనే తద్వారా దేవుడు మనకి ఇవ్వవలసిన ఆశీర్వాదాలు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాడన్న విషయాన్ని మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు దేవుడు గద్దించగా ఆ గద్దింపునకు లోబడే వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నావా, సనిగే వ్యక్తిగా ఉన్నావా, దేవుడు వద్దు అనుకుంటున్న వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు సరైన బాటలో నడవాలనే, దేవుని కొరకు బ్రతకాలనే, నీ జీవితాన్ని నువ్వు బాగుపరుచుకోవాలనే, నీ జీవితం ఒక మేలుకరంగా ధన్యకరంగా మారాలనే ప్రభు గద్దిస్తాడు. ప్రభు మేలు కోరే నీకు గాయములు చేస్తాడు, కానీ కోరుండి గాయాలు చేసే దేవుడు కాడు. నీ జీవితాన్ని చక్కపరిచి అనేక మంది ప్రజలకు వెలుగుగా నిన్ను ఉంచాలనే ప్రభు ఆశపడి నిన్ను గద్దిస్తున్నాడు, కానీ నిన్ను పాడు చేయాలని కాదు. కాబట్టి ఇంతవరకు దేవుని యొక్క గద్దింపునకు లోబడలేని వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడన్న విషయాన్ని గుర్తించి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే నీ జీవితాన్ని బాగుపరచడం కొరకే నిన్ను గద్దిస్తున్నాడు. తన వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, సేవకుల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, తల్లిదండ్రుల ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ భర్త ద్వారా, భార్య ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించి దేవుని గద్దింపునకు లోబడి ఉండు. దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించడానికి ప్రయత్నించు. తద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకో, దేవుడిచ్చిన వాగ్దానాలు నీ జీవితంలో పొందుకోవడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప, దేవుని గద్దింపునకు లోబడి దేవుని ద్వారా వచ్చే దీవెన, ఆశీర్వాదం పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.